హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఆనపకాయతో స్నాక్స్ అయితే చేయబోతున్నానండి. కావలసిన ఐటమ్స్ ఇగోండి. సొరకాయ ముక్క సగం తీసుకున్నాను నేను. ఆనియన్స్, పచ్చిమిర్చి అండి, పల్లీలు, శనగపప్పుని 2 టీ స్పూన్లు నానబెట్టుకున్నాను. ముందుగా నానబెట్టేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందైతే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, కామెంట్స్ పెట్టండి, సపోర్ట్ చేయండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. పుదీనా అండి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చినండి. ఈ మొత్తము మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోండి. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి. పల్లీలు వేయించుకుందాము. దోరగా వేయించుకోవాలండి. పల్లీలు అయితే దోరగా వేగిపోయినాయండి. చల్లార్చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి, లేదంటే దంచుకోండి. ఏదైనా మెత్తగా అవ్వకూడదు, బద్దల్లా ఉన్నట్టు చూసుకోవాలండి. జస్ట్ అలా పట్టేసి అలా ఆపేయాలి. సొరకాయనైతే ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే తురిమేసుకుందాం. తురుముకున్న దాంతో తురిమేసుకోవాలి. ఇలా మొత్తం అంతా తురిమేసుకోండి అన్ని ముక్కలను. సొరకాయ మొత్తం తురిమేసుకున్నానండి. ఇప్పుడైతే ఇందులో ఉన్న వాటర్ అంతా పిండేసుకోవాలి. ఇలా గట్టిగా పిండేసుకోవాలి, అస్సలు వాటర్ ఉండకూడదండి. మొత్తం పిండేసుకొని వేరేగా తీసుకోండి. మొత్తం ఇలా పిండితే వచ్చేస్తుంది. పిక్కలు తీసేది, లోపల ఉన్న గుజురు ఉంటుంది కదండి, గుజురు కూడా తీసేసుకుంటే బాగుంటుందండి. ఆ గుజురు ఉంటే బాగా వాటర్ ఉంటుంది అన్నమాట, టేస్ట్ కూడా ఉండదు. ఆనపకాయ తురుములో ఇప్పుడైతే ఇందాక ప్రిపేర్ చేసుకోమన్న మసాలా పేస్ట్ వేసుకుందామండి. బరగ్గా పట్టుకున్నాం పల్లీల పొడి, జీలకర్ర వేసుకోవాలండి, వరిపిండి వేసుకోవాలండి. ఒక కప్పుడు వేసుకుంటున్నాను నేను. 2 టీ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. ఆనియన్ ముక్కలను వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం గీ వేసుకోవాలండి. మొత్తం బాగా కలుపుకోండి. ఒకవేళ వాటర్ సాలకపోతే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. బాగా నెమ్మదిగా కలిపేసుకోండి. శనగపప్పు ఎప్పుడు వేయాలన్నది మళ్ళీ చెప్తాను మీకు. ఇలా కలుపుకోవాలండి. ఎందుకంటే పలచన చేసేకూడదు, చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. కొంచెం గట్టిగా కలుపుకుంటే కరకరలాడుతాయి కాస్త, అంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇంత గట్టిగా కలుపుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ టైప్లో కలుపుకోండి. పిండి అయితే కలిపిస్తున్నాం కదండి. ఇప్పుడు శనగపప్పుని ఇలా చేతిలో వేసుకొని ఇలా ఇంత ఉండ తీసుకోవాలండి. తీసుకొని ఇలా అదిమేసుకోవాలి. శనగపప్పుని ఇలా చుట్టూరు ఇలాగా అదిమేసుకొని మనం అలా చేసుకుంటే అలా వస్తుందండి. ఇవ్వండి, లోపలికి అదుముకోవాలండి. ఎందుకంటే పైన ఉంటే మళ్ళీ ఆయిల్లో పడిపోతాయి. అలా తిన్న టేస్ట్గానే ఉంటుంది, కానీ ఇలా అదిమేసుకుంటే మనకి లోపల వరకు ఉంటుంది. ఇప్పుడు ఇలా చేత్తో ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు శనగపప్పు పైకుండి తింటున్నప్పుడు పంటి తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట అండి. అన్ని స్టైల్లో చేసుకోండి. కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి. హీట్ ఎక్కుతుంది. పూర్తిగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు వేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. వెంటనే కదిపేయకూడదండి. కాస్త వేగాక నెమ్మదిగా తిరగేసుకోవాలండి. మనం ఇప్పుడే గరిటె పెట్టేసామంటే ఇరిగిపోతాయి. చూడండి, కాస్త వేగినాయి కదా, ఇప్పుడు తిరగేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఫస్ట్ మంటని హై ఫ్లేమ్లో పెట్టాలి. ఆ తర్వాత స్నాక్స్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కాస్త ఏగి కాస్త క్రిస్పీగా కావాలని మళ్ళీ హైలో పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఇప్పుడు హైలో పెట్టుకున్న తర్వాత ఏగిపోతే తీసేసుకోవడం అండి. మొత్తం అన్నీ ఇదే స్టైల్లో చేయండి. ఎంతో టేస్ట్గా ఉండే సొరకాయతో స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటాయి.
నేను చెప్పిన టిప్స్తో నేను ఎలా చేసాను అలా చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలు హ్యాపీగా తింటారండి. చాలా కమ్మగా ఉంటాయి. ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. నా ఛానల్కి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతానండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.